హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఏపీపీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ డేట్స్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. 25 మార్చ్ 2025 ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ అనౌన్స్ చేసింది. మనకి అనలిస్ట్ గ్రేడ్ 2 లో 2 పేపర్స్ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో పేపర్ 1 25 మార్చ్ మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఉంటుంది. పేపర్ 2 26 మార్చ్ మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఉంటాయి. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఏపీపీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 కెమిస్ట్రీ మరియు బయాలజీకి పర్ఫెక్ట్ మెటీరియల్ ని అందించడం జరుగుతుంది. కెమిస్ట్రీ విషయానికి వస్తే మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్. బయాలజీ విషయానికి వస్తే మెటీరియల్, టెస్ట్ సిరీస్ ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ ని అవైల్ చేసుకోవాలి అనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్న మన నంబర్ కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేయండి. ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ కోసం కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్స్ లో మనకి నెక్స్ట్ కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా 7 నుంచి 9 వరకు మనకి నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ డార్జన్స్ రియాక్షన్. ఈ డార్జన్ రియాక్షన్స్ లో మనకి ఫస్ట్ రియాక్టెంట్స్ ఏముంటాయంటే ఆల్డిహైడ్స్ ఉంటాయి. ఆల్డిహైడ్స్ నెక్స్ట్ కీటోన్స్ ఉంటాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఏ రియాక్షన్ తీసుకున్నా ఎగ్జామ్ పర్పస్ లో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రియాక్టెంట్స్, నెక్స్ట్ ప్రోడక్ట్స్, 3 రియేజెంట్, నెక్స్ట్ 4 ఇంకొకటి ఏంటంటే ఏదైనా క్యాటలిస్ట్ ఉంటే క్యాటలిస్ట్. మనం ఒక రియాక్షన్ కి సంబంధించి ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి రియాక్టెంట్స్, ఇంకొకటి ప్రోడక్ట్స్, నెక్స్ట్ ఇంకొకటి రియేజెంట్, ఇంకొకటి క్యాటలిస్ట్. ఏ రియాక్షన్ తీసుకున్నా మనకి మెయిన్ గా ఎగ్జామ్ లో అడిగేది ఈ 4 మాత్రమే. ఒక రియాక్షన్ కి సంబంధించి ఎక్కువగా అడిగేది ఈ 4. ఒకటి రియాక్టెంట్, ప్రోడక్ట్, రియేజెంట్, క్యాటలిస్ట్. ఇవి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. మనం దాదాపుగా ఈ సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్ లో 7 నుంచి 9 రియాక్షన్ చదువుకుంటాం. ప్రతి రియాక్షన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రియాక్టెంట్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, రియేజెంట్ ఏంటి అండ్ క్యాటలిస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చదువుకుంటున్నామంటే డార్జన్స్ రియాక్షన్ చదువుకుంటాం. ఈ డార్జన్ రియాక్షన్ లో మనకి రియాక్టెంట్స్ ఏంటంటే ఆల్డిహైడ్ లేదా కీటోన్, ఆల్డిహైడ్ గానీ కీటోన్ గానీ. నెక్స్ట్ ఇంకొక రియాక్టెంట్ ఏంటంటే ఆల్ఫా హాలో ఎస్టర్. నెక్స్ట్ ఇక్కడ బేస్ ఏంటంటే రియేజెంట్ ఏంటంటే ఇది బేస్ సోడియం ఇథాక్సైడ్. దీన్నే మనం రియేజెంట్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ క్యాటలిస్ట్ ఏంటంటే పీటీసీ, పేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి ఆల్ఫా గ్లైసిడిక్ ఎస్టర్. ప్రోడక్ట్ ఏంటి మనకి ఆల్ఫా గ్లైసిడిక్ ఎస్టర్. ఈ ఆల్ఫా గ్లైసిడిక్ ఎస్టర్ ని మనం ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ అంటాం. ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ అంటాం. ఎందుకు అంటామంటే మామూలుగా ఎస్టర్ అంటే ఏంటి, COOET ఉంటే దాన్ని ఆ గ్రూప్ ఉంటే మనం ఆ కాంపౌండ్ ని ఎస్టర్ అంటాం. దానికి అటాచ్డ్ గా ఏముంది, ఈపాక్సీ గ్రూప్ ఉంది. దానికి అటాచ్డ్ గా ఈపాక్సీ స్ట్రక్చర్ ఉంది. సో ఇప్పుడు ఇది మెయిన్ గ్రూప్ అనుకుంటే, ఎస్టర్ గ్రూప్ అనేది మెయిన్ గ్రూప్ అనుకుంటే, దీనికి ఈ గ్రూప్ కి ఫస్ట్ కార్బన్ ఏంటి మనకి ఆల్ఫా కార్బన్, తర్వాత కార్బన్ ఏంటి మనకి బీటా కార్బన్. ఎస్టర్ కి ఆల్ఫా బీటా పొజిషన్ లో ఇపాక్సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనము ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ అంటాం. ఇది మనకి డార్జన్స్ రియాక్షన్ గురించి షార్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు రియాక్షన్ విషయానికి వస్తే ఇన్ డార్జన్స్ రియాక్షన్ aldehydes and ketones reacts with alpha halo ester in presence of sodium ethoxide base and PTC catalyst. It gives glyceric ester. అంటే మనకి డార్జన్స్ రియాక్షన్ లో ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ ఆల్ఫా హాలో ఎస్టర్ తో రియాక్షన్ జరిపి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఇథాక్సైడ్ అండ్ పీటీసీ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అంటే గ్లైసిడిక్ ఎస్టర్ గానీ లేదా ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ గానీ వస్తుంది. గ్లైసిడిక్ ఎస్టర్ ని మనం ఏమంటామంటే ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ అంటాము. ఓకేనా? అంటే మనకి డార్జన్స్ రియాక్షన్ లో రియాక్టెంట్స్ ఏంటి ఆల్డిహైడ్స్, కీటోన్స్. నెక్స్ట్ మనకి ఇంకొక రియాక్టెంట్ ఏంటి అంటే ఆల్ఫా హాలో ఎస్టర్. బేస్ ఏంటి రియేజెంట్, దీన్నే మనం రియేజెంట్ అని కూడా అనొచ్చు. బేస్ ఏంటి మనకి సోడియం ఇథాక్సైడ్. క్యాటలిస్ట్ పేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్.
నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏంటి, గ్లైసిరిక్ ఎస్టర్ అనేది మనకి ప్రొడక్ట్, ఆర్ దీన్ని ఈ గ్లైసిరిక్ ఎస్టర్ ని మనం ఏమంటామంటే ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఆల్డిహైడ్ కీటోన్ అన్నది ఎలా తెలియాలి, మనకి ఇక్కడ రెండు ఆర్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఆర్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఆర్ ప్రైమ్ ఆర్ డాష్ అనేది ఉంది అనుకోండి. ఇక్కడ ఆర్ ఆర్ ప్రైమ్ అనేవి రెండు సేమ్ కాదు, ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ డాష్. ఇవి రెండు అంటే రెండు ఆల్కైల్ గ్రూప్స్ బట్ రెండు సేమ్ కాదు, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది CH3 అయింది అనుకోండి, ఆర్ అనేది CH3 అయితే ఆర్ డాష్ ని మనం CH3 తీసుకోవద్దు, ఏం తీసుకోవాలి, ఇథైల్ గానీ ప్రొపైల్ గానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్ ప్లేస్ లో గానీ లేకపోతే ఆర్ ప్లేస్ లో మనము CH3 తీసుకొని ఆర్ ప్లేస్ లో CH3 తీసుకొని ఆర్ ప్రైమ్ ప్లేస్ లో హైడ్రోజన్ తీసుకుంటే అప్పుడు ఆల్డిహైడ్ అవుతుంది. లేదు రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఆర్ మరియు ఆర్ ప్రైమ్ లేదా ఆర్ డాష్ రెండు ఆల్కైల్ గ్రూప్స్ అనుకోండి, అప్పుడు కీటోన్స్ అంటాము, ఓకేనా. ఆర్ ప్లేస్ లో మనము ఇప్పుడు ఆర్ ప్రైమ్ అనేది రెండు కూడా అన్సిమెట్రికల్ అంటే రెండు డిఫరెంట్, అంటే ఒకటి ఆర్ ప్లేస్ లో మిథైల్ తీసుకుంటే ఆర్ ప్రైమ్ ప్లేస్ లో డిఫరెంట్ గ్రూప్ తీసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఆర్ ప్లేస్ లో CH3 తీసుకున్నా నేను, నెక్స్ట్ ఆర్ ప్రైమ్ ప్లేస్ లో హైడ్రోజన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, CH3 C11H అవుతుంది, అప్పుడు మనకి ST ఆల్డిహైడ్ అవుతుంది, అంటే ఆల్డిహైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లేదు నేను ఆర్ ప్లేస్ లో CH3 తీసుకుంటా, నెక్స్ట్ ఆర్ ప్రైమ్ ప్లేస్ లో ఇథైల్ గ్రూప్ తీసుకుంటా, CH2 CH3 తీసుకుంటా, అప్పుడు ఏమవుతుందంటే ఇథైల్ మిథైల్ కీటోన్ అవుతుంది, అప్పుడు మనకి కీటోన్ అనే ప్రోడక్ట్ వస్తుంది. అంటే మనకి ఆల్డిహైడ్స్ అంటే ఏముండాలి, C+OH, ఇక్కడ చూడండి C+OH గ్రూప్ ఉంటే మనకి దాన్ని ఆల్డిహైడ్ అంటాం, ఏమంటాం ఆల్డిహైడ్ అంటాం. లేదు C+OC ఈ లింకేజ్ కనుక ఉందనుకోండి మనం దాన్ని కీటోన్ అంటాం. ఇట్లా ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ రెండింటిని ఆల్ఫా హాలోఎస్టర్ తో రియాక్షన్ జరిపిస్తే సోడియం ఇథాక్సైడ్ గానీ లేదా PTC సమక్షంలో మనకి డార్జిలింగ్ రియాక్షన్ లో వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ఏముంటాయంటే గ్లైసిరిక్ ఎస్టర్ గానీ నెక్స్ట్ ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ గానీ వస్తుంది. సో ఓకే ఇది క్లియర్ కదా, ఆల్డిహైడ్స్ కీటోన్స్. నెక్స్ట్ ఈ డార్జన్ రియాక్షన్ మనం ఏమంటామంటే డార్జన్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ అంటాం, డార్జన్స్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్, ఎస్టర్ సింథసిస్ అంటాం. ఇప్పుడు ఈ డార్జన్ రియాక్షన్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ అని ఎందుకు అనాలి మరి అంటే చూడండి, డార్జన్స్ రియాక్షన్ లో మనకు ప్రోడక్ట్ ఏంటి, గ్లైసిరిక్ ఎస్టర్ కదా, గ్లైసిరిక్ ఎస్టర్, దీన్ని ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ అంటాం. సో డార్జన్ రియాక్షన్ లో ప్రోడక్ట్ అనేది గ్లైసిరిక్ ఎస్టర్ కాబట్టి మనం డార్జన్స్ రియాక్షన్ డార్జన్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ అంటాం. ఎందుకంటే గ్లైసిరిక్ ఎస్టర్ ని డార్జన్స్ రియాక్షన్ ద్వారా సింథసైజ్ చేస్తున్నాం కాబట్టి డార్జన్స్ రియాక్షన్ ని మనము డార్జన్స్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ డార్జన్స్ రియాక్షన్ అనేది కండెన్సేషన్ రియాక్షన్ కి సిమిలర్ గా ఉంటుంది. చూడండి ఇది కీటోన్, మామూలుగా కండెన్సేషన్ రియాక్షన్ లో దేని మధ్య రియాక్షన్ జరుగుతుంది చూడండి, ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ కానీ నెక్స్ట్ చూడండి ఎస్టర్స్, ఆల్డిహైడ్స్ కీటోన్స్ ఎస్టర్ మధ్య మనకి రియాక్షన్ జరిగితే దాన్ని ఏమనొచ్చు, కండెన్సేషన్ రియాక్షన్ అనొచ్చు, కండెన్సేషన్ రియాక్షన్ అనొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్ నెక్స్ట్ కీటోన్ తీసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైమ్ ఆల్ఫా హాలోఎస్టర్ తీసుకుంటున్నాం, ఎస్టర్ ఓకే, అది ఆల్ఫా హాలోఎస్టరా మామూలు ఎస్టరా కాదు, అది ఎస్టరే కదా. సో ఇక్కడ ఆల్డిహైడ్స్ మరియు ఎస్టర్స్ మధ్య రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మనము డార్జన్ రియాక్షన్ కూడా మనము కండెన్సేషన్ రియాక్షన్ అని పిలవచ్చు. ఇట్ ఈస్ సిమిలర్ టు కండెన్సేషన్ రియాక్షన్. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే డార్జన్స్ కండెన్సేషన్ రియాక్షన్ అని కూడా మనం పిలవచ్చు. నెక్స్ట్ చూడండి, యాక్చువల్ గా మనము ఇపాక్సైడ్స్ ని ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఇపాక్సైడ్ అంటే ఏంటి, మనకి ఇలా కార్బన్ కి ఆక్సిజన్ మనకి లింక్ అయి ఉంటే దాన్ని ఇన్సర్ట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఇపాక్సైడ్ అంటాం, దీన్ని ఇపాక్సైడ్ అంటాం. ఇపాక్సైడ్, ఈ ఇపాక్సైడ్ కి ఇటు సైడ్ రెండు హైడ్రోజన్స్ ఇటు సైడ్ రెండు హైడ్రోజన్స్ ఉంటాయి. మామూలుగా ఒకసారి మిథైల్ ఉంటది, నెక్స్ట్ ఇటు హైడ్రోజన్స్ ఉంటాయి, లేదు రెండు సైడ్ల మిథైల్ ఉండొచ్చు. అంటే సబ్స్టిట్యూషన్ అనేది డిఫరెంట్ గా ఏ విధంగానే ఉండొచ్చు, ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ అనేది, ఓకేనా. ఇది ఇపాక్సైడ్. మనకి మామూలుగా ఇపాక్సైడ్ ని ప్రిపేర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆల్కైన్స్ తీసుకొని మనము ఆక్సిడేజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ ని యూజ్ చేసి మనము ఇపాక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఆక్సిడేటివ్ మెథడ్. మామూలుగా ఇపాక్సైడ్స్ ని ఏ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాము అని అంటే
ఆక్సిడేటివ్ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాం. మీరు డార్జన్స్ రియాక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకి ఇపాక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, కానీ మనకి ఇక్కడ ఎలాంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేయట్లేదు. కేవలం మనం ఏం యూజ్ చేస్తున్నాము, సోడియం ఇథాక్సైడ్ అనే బేస్ యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేయట్లేదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ ఫర్ ప్రిపేరింగ్ ఇపాక్సైడ్స్ అంటే ఇది డార్జన్స్ రియాక్షన్ అనేది మనకి ఇపాక్సైడ్ ప్రిపేర్ చేయడానికి ఒక నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఏ మెథడ్? నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ ఫర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఇపాక్సైడ్. మామూలుగా ఇపాక్సైడ్స్ ని మనము కేవలము ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేసి మాత్రమే ఆక్సిడేషన్ రియాక్షన్ ద్వారా మాత్రమే ప్రిపేర్ చేస్తాము కన్వెన్షనల్ రియాక్షన్స్ లో. కానీ డార్జన్స్ రియాక్షన్ విషయానికి వచ్చినప్పుడు ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే ఎలాంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేకుండా, ఎలాంటి ఆక్సిడేషన్ రియాక్షన్ జరపకుండా మనము ఇపాక్సైడ్ ని ప్రిపేర్ చేస్తాము. కాబట్టి మనము డార్జన్ రియాక్షన్ ని మనం ఏమంటామంటే నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ ఫర్ ప్రిపేరింగ్ ఎపాక్సైడ్స్ అని అంటాం. నెక్స్ట్ ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, మరి ఇది దేనికోసం యూజ్ అవుతుంది అని అంటే చూడండి, ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ అనేది మనకి దేనికోసం యూజ్ అవుతుంది అంటే టు ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. అంటే మామూలుగా ఒక రియాక్షన్ అనేది 1 hour లో జరుగుతుంది అనుకోండి, చాలా లేట్ అవుతుంది, ఓకేనా. సో 1 hour అంటే చాలా లేట్ అనుకుందాం అనుకోండి, అంటే దాని యొక్క స్పీడ్ ని పెంచాలి. అంటే మనకి ½ an hour లోనే రియాక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని యొక్క స్పీడ్ ని పెంచడం కోసం ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ అనేది యూజ్ చేస్తాము. అంటే అది ఏం చేస్తుందంటే రియాక్షన్ యొక్క స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇంప్రూవ్స్ ది ఈల్డ్ ఆఫ్ ది ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రియాక్షన్స్ లో 50% ఈల్డ్ వస్తుంది, ఇంకొన్ని రియాక్షన్ లో 70%, ఇంకొన్ని రియాక్షన్ లో 80% వస్తుంది. అంటే రియాక్టెన్స్ నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్ అనేది ఈల్డ్ అనేది ఎక్కువగా ఉండడం కోసం, పర్సంటేజ్ ఆఫ్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉండడం కోసం మనం ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ ని యూజ్ చేస్తాము. ఇది మనకి డార్జన్స్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే చూడండి, ద డార్జన్స్ రియాక్షన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ అక్యూస్ when a ketone or aldehyde reacts with an alpha alloester in the presence of a base. అంటే మామూలుగా డార్జన్స్ రియాక్షన్ లో మనకి కీటోన్ గానీ ఆల్డిహైడ్ గానీ ఆల్ఫా ఆలోఎస్టర్ తోటి రియాక్షన్ జరిపి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ అంటే బేస్ సమక్షంలో కీటోన్ గానీ ఆల్డిహైడ్ గానీ మనకి ఆల్ఫా ఆలోఎస్టర్ తో రియాక్షన్ జరిపి to form an alpha beta epoxy ester or glyceric ester. అంటే డార్జన్స్ రియాక్షన్ లో కీటోన్ ఆర్ ఆల్డిహైడ్ అనేవి ఆల్ఫా ఆలోఎస్టర్ తో మనకి బేస్ సమక్షంలో రియాక్షన్ జరిపి ఆల్ఫా బీటా ఇపాక్సీ ఎస్టర్ గానీ దాన్నే మనం ఏమంటామంటే గ్లైసిరిక్ ఎస్టర్ కానీ మనకి ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎంతమంది చెప్పుకున్నాం, ఇదంతా మ్యాటర్ కూడా మన రియాక్షన్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ రియాక్షన్ చూపిస్తూ నేను ఏం చేశాను, మొత్తం ఈ మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ టైం మ్యాటర్ చదివితే మీకు అర్థం కాదని చెప్పి నేను మీకు ఫస్ట్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మ్యాటర్ చదువుతున్నాను, ఓకేనా. సో ద డార్జన్ రియాక్షన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ దట్ అక్యూ when a ketone or aldehyde reacts with an alpha alloester in presence of a base to form an alpha beta epoxy ester also known as a గ్లైసిరిక్ ఎస్టర్. అంటే కీటోన్ గానీ ఆల్డిహైడ్ గానీ ఆల్ఫా ఆలోఎస్టర్ తో బేస్ సమక్షంలో మనకి రియాక్షన్ జరిపించి ఆల్ఫా బీటా ఎపాక్సీ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, గ్లైసిరిక్ ఎస్టర్ అంటాం. నెక్స్ట్ ఈ డార్జన్స్ రియాక్షన్ మనం ఏమంటాం అంటే డార్జన్స్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ ఆర్ డార్జన్ కండెన్సేషన్ అంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద డార్జన్స్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ ఆర్ డార్జన్ కండెన్సేషన్. ఆల్రెడీ మనం చెప్పాం కదా, డార్జన్ రియాక్షన్ లో మనకి గ్లైసిరిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి గ్లైసిరిక్ ఎస్టర్ ని సింథసైజ్ చేస్తాం కాబట్టి డార్జన్ రియాక్షన్ ని మనము డార్జన్ గ్లైసిరిక్ ఎస్టర్ సింథసిస్ అంటాము. లేదు, ఇది కండెన్సేషన్ రియాక్షన్ కి సిమిలర్ గా ఉంటుంది. అంటే ఏ రియాక్షన్ లో అయితే మనము ఆల్డిహైడ్స్ ని ఎస్టర్స్ ని కలిపి రియాక్షన్ జరిపిస్తామో దాన్ని కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ కూడా డార్జన్స్ రియాక్షన్ లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ని మనము ఎస్టర్ తో రియాక్షన్ జరిపిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా ఒక కండెన్సేషన్ రియాక్షన్ గా చెప్పుకోవచ్చు. అందువల్ల దీన్ని డార్జన్ కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ద డార్జన్స్ రియాక్షన్ ఈజ్ ఏ నాన్ ఆక్సిడేటివ్ మెథడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇది కండెన్సేషన్ రియాక్షన్ కాదా అని అడుగుతాడు. నెక్స్ట్ డార్జన్ రియాక్షన్ ని ఇంకొక విధంగా ఏ విధంగా పిలుస్తామని అంటారు, డార్జన్ గ్లైసిడిక్ ఎస్టర్ సింథసిస్ అంటాం. నెక్స్ట్ ఇది నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ లేదా ఆక్సిడేటివ్ మెథడ్ అని అడుగుతాడు. ఓకేనా, ఇలా కూడా గుర్తు పెట్టుకోవాలి. సో ప్రతి పాయింట్ ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయానికి వచ్చినప్పుడు అందరికంటే 1 or 2 మార్క్స్ ఎక్కువ మనకి రావాలంటే, మనం ఫైనల్ లిస్ట్ లో ఉండాలంటే మనం చాలా కేర్ఫుల్ గా ప్రతి పాయింట్ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా, ఇక్కడ డార్జన్ రియాక్షన్ మనము ఏమంటున్నామంటే ఏ నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ అంటున్నాము. ద డార్జన్ రియాక్షన్ ఈజ్ ఏ నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ ఫర్ ప్రిపేరింగ్ ఇపాక్సైడ్స్. అంటే మామూలుగా ఇపాక్సైడ్స్ ని ఆక్సిడేటివ్ ప్రాసెస్ లోనే మనం ప్రిపేర్ చేస్తాం, కానీ డార్జన్స్ రియాక్షన్ విషయానికి వచ్చినప్పుడు మనము ఈ ఇపాక్సైడ్స్ ని నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ లో ప్రిపేర్ చేస్తాం. కాబట్టి ఈ డార్జన్స్ రియాక్షన్ నే మనము నాన్ ఆక్సిడేటివ్ మెథడ్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ పీటీసీ క్యాటలిస్ట్ ని కూడా యూజ్ చేస్తాం కదా. ఇది ఏం చేస్తుంది అంటే పీటీసీ క్యాటలిస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్ టు ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ అండ్ టు ఇంప్రూవ్ ప్రోడక్ట్ ఈల్డ్. అంటే మనము ఈ డార్జన్ రియాక్షన్ పీటీసీ క్యాటలిస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే రియాక్షన్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఈల్డ్ ఆఫ్ ప్రోడక్ట్ ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఇంప్రూవ్ ప్రోడక్ట్ ఈల్డ్ అంటే ప్రోడక్ట్ యొక్క ఈల్డ్ ని పర్సెంటేజ్ ని పెంచడానికి మనము ఈ పీటీసీ క్యాటలిస్ట్ ని యూజ్ చేస్తాము. సో ఇది మనకి డార్జన్ రియాక్షన్. సో ఇంపార్టెంట్ నోట్స్ చూడండి. మామూలుగా అంటే ఆల్రెడీ చెప్పాను కదా, వెరీ ఇంపార్టెంట్ 4 పాయింట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి రియాక్టెన్స్ ఏమేమి ఉంటాయి, కీటోన్స్, ఆలియేట్స్, నెక్స్ట్ ఎస్టర్స్ ఉంటాయి. అందుకే కదా మనం దీన్ని కండెన్సేషన్ రియాక్షన్ అనుకున్నాం. నెక్స్ట్ రియేజెంట్ ఏముంటది, బేస్ ఉంటుంది. రియేజెంట్ అనేది మనకి బేస్ ఉంటుంది. నెక్స్ట్ క్యాటలిస్ట్ ఏముంటది, ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రొడక్ట్స్ ఏమొస్తాయి, ఆల్ఫా బీటా ఐపాక్సీ ఎస్టర్ వస్తుంది. ఆల్ఫా బీటా ఐపాక్సీ ఎస్టర్ వస్తుంది. దీన్నే మనము గ్లైసిడిక్ ఎస్టర్ అంటాము. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఇన్ డార్జన్స్ రియాక్షన్ అంటాడు, మనకి ఆప్షన్స్ ఇస్తాడు. లేదంటే ఇన్ విచ్ రియాక్షన్ గ్లైసిడిక్ ఎస్టర్ ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ అంటాడు. మన కింద రియాక్షన్స్ ఇచ్చి మనకి క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఐపాక్సీ ఎస్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని చెప్పి కింద మనకి ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇది అంటే క్వశ్చన్ ని ఎలా అయినా మనము ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, 2 ఆర్లు ఉన్నాయి. ఒకటి ఆర్ సింపుల్ ఆర్ ఉంది, ఇంకొకటి ఆర్ ప్రైమ్ ఉంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది ఆర్, ఇది సింపుల్ ఆర్, సిఎస్3 అనేది సింపుల్ ఆర్, ఇక్కడ ఆర్ ప్రైమ్. ఓకేనా, ఆర్ ప్రైమ్ ప్లేస్ లో నేను హైడ్రోజన్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ప్లేస్ లో సిఎస్3 తీసుకున్నా. అప్పుడు మనకి ఏమొచ్చింది, సిఎస్3 సిడబుల్ బాండ్. అది కామన్ రియాక్షన్. ఓకేనా, అన్ని రియాక్షన్స్ మనం ఆల్డిహైడ్, ఎస్టర్ చాలా ఉంటాయి, చాలా కాంపౌండ్స్ ఉంటాయి. కాబట్టి అన్నిటితోటి మనం రియాక్షన్ జరిపించి ఇక్కడ మనం ఇక్కడ రాయలేం. కాబట్టి మనం ఏం చేసామంటే ఒక కామన్ రియాక్షన్ తీసుకున్నాం. డార్జన్ రియాక్షన్ కి ఒక కామన్ రియాక్షన్ తీసుకున్నాం. ఇదంతా ఒక కామన్ రియాక్షన్. సో ఇప్పుడు ఆర్ ప్లేస్ లో నెక్స్ట్ ఆర్ ప్రైమ్ ప్లేస్ లో మనం గ్రూప్స్ మారిస్తే మనకి ఏం ప్రొడక్ట్స్ వస్తున్నాయి మనకి ఎగ్జాంపుల్స్ లో చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆర్ ప్లేస్ లో సిఎస్3 తీసుకున్నా, ఆర్ ప్రైమ్ ప్లేస్ లో హైడ్రోజన్ తీసుకున్నా. దీన్ని మనం మామూలుగా ఏమంటాం, సిఎస్3 సి డబుల్ బాండ్ హెచ్ ఉంటే హెచ్ టాల్యూడ్ అంటాం. దీన్ని ఏం చేస్తున్నాం, ఆల్ఫా హాలో ఎస్టర్ తోటి సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో పీటీసీ క్యాటలిస్ట్ ని యూజ్ చేసి మనం రియాక్షన్ జరిపిస్తే మనకేమొస్తుంది, గ్లైసిడిక్ ఎస్టర్ వస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఎస్టిఆర్డిఎన్ లో ఉన్నటువంటి గ్రూప్స్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతాయి. చూడండి ఇపాక్సైడ్ దగ్గర అంటే మనకి ఆల్ఫా హాలో ఎస్టర్ లో ఉన్నటువంటి ఆల్ఫా కార్బన్ పైన ఉన్నటువంటి గ్రూప్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కీటోన్ లోని ఆల్డిహైడ్స్ లో ఉన్నటువంటి గ్రూప్స్ అనేవి ఏమున్నాయో అవి ఎక్కడ రిప్రజెంట్ అవుతాయి అంటే ఇపాక్సీ స్ట్రక్చర్ పైన మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ సిఎస్3 ఉంది కదా, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా. సో ఆ సిఎస్3 ఇక్కడ హైడ్రోజన్, సో ఇక్కడ హైడ్రోజన్ ఉంటది. సో ఆల్ఫా హాలో అంటే ఆల్ఫా క్లోరో. సో ఇక్కడ ఏముంది, క్లోరిన్ ఉంది కాబట్టి ఆల్ఫా క్లోరో ఎస్టర్ అంటాం. ఇక్కడ క్లోరిన్ తో పాటు ఏముంటది, ఇంకా 2 హైడ్రోజన్స్ కూడా ఉంటాయి కదా. సో హైడ్రోజన్ ఇక్కడ సిఎస్3, ఇక్కడ ఇంకొక హైడ్రోజన్. ఇదంతా ఒకటే కార్బన్. ఇది సి డబుల్ బాండ్ కార్బన్, ఇక్కడ సి డబుల్ బాండ్, ఇది మనకి సి డబుల్ బాండ్ కార్బన్. నెక్స్ట్ ఇది ఆల్ఫా హాలో కార్బన్, ఆల్ఫా హాలో ఉన్నటువంటి కార్బన్, ఇది ఆల్ఫా హాలో కార్బన్. ఓకేనా, ఆల్ఫా హాలో కార్బన్ పైన ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఒక మిథైల్ గ్రూప్ ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఆర్ ప్లేస్ లో ఆర్ ప్రైమ్ ప్లేస్ లో నేను 2 సిఎస్3 గ్రూప్ తీసుకున్నాను. సో నేనేం చేశానంటే 2 ఆర్ గ్రూప్స్ అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 ఆర్ గ్రూప్స్ అనుకుంటున్నా. ఇదొక ఆర్ గ్రూప్, నెక్స్ట్ ఇదొక ఆర్ గ్రూప్. అలా కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆర్ ప్లస్ ఆర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఆర్ ప్లస్
నెక్స్ట్ ఆర్ ప్రైమ్ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఆర్ ప్రైమ్ అండ్ ఆర్ ప్రైమ్ తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, నేను రెండు ఆర్ గ్రూప్ తీసుకుంటున్నా, అంటే రెండు సిఎస్3 గ్రూప్ తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుందంటే సిఎస్3 సిఎస్3 అంటే మనకి ఎసిటోన్ అవుతుంది. ఎసిటోనే కదా సిఎస్3 సిఎస్3 అని అంటే. ఎసిటోన్ ఏంటి మనకి కీటోన్, ఎసిటోన్ అనేది కీటోన్, ఎసిటాలి అనేది ఆల్డిహైడ్. ఓకేనా, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయినా ఏదైనా మనకి డార్జన్స్ రియాక్షన్ లో ఏమి ఇస్తుంది, గ్లైసిరిక్ ఎస్టర్ ఇస్తుంది. సో ఇక్కడ ఆల్డిహైడ్ గ్లైసిరిక్ ఎస్టర్ ఇచ్చింది, నెక్స్ట్ కీటోన్ కూడా మనకి సోడియం మిథాక్సైడ్ పీటీసీ సమక్షంలో ఇక్కడ గ్లైసిరిక్ ఎస్టర్ ఇస్తుంది. సో కాకపోతే ఇపాక్సైడ్ పైన ఉన్నటువంటి గ్రూప్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రెండు మిథైల్స్ ఉన్నాయి కదా, సో సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. సో చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, చూడండి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రెండు మిథైల్స్ ఇక్కడ రావు. ఓకేనా, మిథైల్స్ అనేవి రెండు కూడా మనకి ఇక్కడ రావు. యాక్చువల్ గా ఇక్కడ ఒక మిథైల్, ఇక్కడ రెండు మిథైల్స్ వస్తాయి, ఇక్కడ రెండు మిథైల్స్ వస్తాయి. ఇది కీటో కార్బన్ కదా, ఇది కీటో కార్బన్ కదా, ఈ కీటో కార్బన్ పైన మనకి రెండు మిథైల్స్ ఉన్నాయి, ఇక్కడ మిథైల్ లేదు. సో ఇక్కడ హైడ్రోజన్ ఉంటది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటది. సో ఇది గ్లైసిరిక్ ఎస్టర్. ఓకేనా, అంటే మనకి ఇపాక్సైడ్ పైన ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకి ఆల్ఫా లో ఉన్నటువంటి ఆల్ఫా కార్బన్ పైన ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్స్, నెక్స్ట్ కీటో గానీ ఆల్డిహైడ్ ఉన్నటువంటి ఆ కార్బనల్ గ్రూప్ పైన ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్స్ అనేవి మనకి ఇపాక్సైడ్ లో ఉన్నటువంటి సబ్స్టిట్యూషన్ ని మనకి డైరెక్ట్ చేస్తాయి. సో ఇది మనకి డార్జన్స్ రియాక్షన్.